కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యామిని ఈ ప్రమాదం 12 గంటల సమయంలో 12-12:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఆ ఘటనా స్థలానికి కలెక్టర్ ఆల్రెడీ చేరుకోవడం జరిగింది, ఫైర్ సిబ్బంది ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ఇది మధ్యాహ్నం భోజన విరామ సమయానికి దిగే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది బయట ఉన్నటువంటి ఏదైతే బాణసంచా కేంద్రం ఉందో బాణసంచా కేంద్రంలో గొడౌన్తో పాటుగా పక్కన చాలా వరకు పాకలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అనుమతి ఉన్నప్పటికి కూడా బయట ప్రాంతాలకు ఎవరికైనా ఆర్డర్స్ కానీ మిగతాయి వచ్చినప్పుడు సో వాటిని తయారు చేసి ఇతర ప్రాంతాలకు మిగతా వాళ్ళకి అవసరమైన వాటిని తీసుకువెళ్తూ ఉంటారు. సో మనం అక్కడ విజువల్స్లో కానీ చూస్తే బయట ఏదైతే ఉందో పేలుడు అంటే గొడౌన్తో పాటుగా పక్కన ఉన్నటువంటి పాకల కింద కూర్చొని వీళ్ళు కొన్ని తయారు చేస్తూ ఉంటారు. అంటే ఓపెన్ స్పేస్లోనే షెడ్స్ కింద తయారు చేస్తూ ఉంటారు. సో ఈ తయారు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటన స్థలంలో ఇప్పటివరకు మనకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారంగా సో 8 మంది చనిపోయినట్టు, అంటే కొద్దిసేపటి వరకు 7 చనిపోయినట్టు తెలిసింది. ఇప్పుడు 8 మంది చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఘటన పైన ఇప్పటికీ ఆల్రెడీ ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్ వీళ్ళంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తపరచడం జరిగింది. మరోవైపు ఘటనా స్థలానికి హోంమంత్రి కూడా ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కలెక్టర్ ఆల్రెడీ ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో అధికారులంతా చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఆల్రెడీ సీరియస్గా ఉన్న వాళ్ళని ఇక్కడ కేజీహెచ్కి ఆల్రెడీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మార్గ మధ్యంలో ఉండడం జరిగింది. మరోవైపు మరికొంతమందిని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ భోజన విరామ సమయంలో కొంత గ్యాప్ రావడం వల్ల లోపల ఉన్న వాళ్ళు దాదాపుగా 8 మంది ఇప్పుడు చనిపోయారు. ఒక 3కి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యే, వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టు ఉంది. మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. అయితే పూర్తిగా గాయాలైన వాళ్ళ సంఖ్య అయితే ఇప్పుడు దాదాపు ఒక 5-6 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. మృతుల సంఖ్య మాత్రం ఇప్పుడు 8కి చేరినట్టు మనకు తెలుస్తుంది. సో చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారంగా కానీ మనం చూసుకుంటే మొత్తం 8 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ బాణసంచా ఏంటంటే సాధారణంగా పాస్పరస్ పేలు ఉంటుందనేది భావిస్తున్నారు. ఎందుకంటే టెంపరేచర్స్ ఒకసారిగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో కొంత వీటిని బయటను ఎండబెట్టిన క్రమంలోనే ఒకసారికి ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అందిన సమాచారం. అయితే పూర్తిగా అంటే మానవ తప్పిదం వల్ల జరిగిందా, అనుకోకుండా జరిగిందా అనే విషయాలపైన ప్రస్తుతం కలెక్టర్ అక్కడ నేరుగా ఉండి సో ఆ వివరాలను అయితే ఆల్రెడీ సేకరిస్తున్నారు. ఇప్పుడు మరణించిన వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు తెలిసింది దాడి రామలక్ష్మి అనే 42 సంవత్సరాలు, అలాగే పూరం పాపాని 35 సంవత్సరాలు, గుంపిని వేణు, అలాగే సేనాపతి బాబురావు 65 సంవత్సరాలు, మనోహర్ విశాఖపట్నానికి చెందిన ఆయన, అలాగే దేవర నిర్మల, అప్పికొండ తాతబాబు, సంగరి గోవిందు వీళ్ళు 8 మంది ప్రస్తుతం చనిపోయినట్టు వీళ్ళ పేర్లు కూడా సమాచారం మనకు తెలుస్తుంది. అధికారికంగా మరి కాసేపట్లో కలెక్టర్ కూడా దీని మీద ఆల్రెడీ అక్కడ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాద ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపైన ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. సో దీనిపైన ఇప్పుడు అక్కడ ఎందుకంటే అది నార్మల్గా నివాసాలకు వీటికి కూడా దూరంగానే ఉంటుంది కాబట్టి ఆ పేలుడు జరిగే సమయంలో చుట్టుపక్కల కొన్ని గడ్డి కుప్పలు ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి. సో ఇవి కూడా ఇప్పుడు తగలబడుతున్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది వీళ్ళు అదుపు చేయడం జరిగింది. మరి కొంతమంది మృతదేహాలు అయితే సో శరీర భాగాలు కూడా విడివిడి భాగాలుగా విడిపడిపోయినటువంటి పరిస్థితి, భయానకరమైనటువంటి దృశ్యాలని కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అసలు చూసే వాళ్ళకి ఏంటంటే పూర్తి స్థాయిలో మనం అది చూసి సో కొంతమంది అయితే అసలు భయపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా పేలినటువంటి పేలుడికి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. కొంతమందికి శరీరం అంతా కూడా రక్తమయమయ్యి వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయట ఉన్న వాళ్ళకి మాత్రం సో ఆ పేలుడు తాకిడికి పాక్షికంగా కాలడం, మరి కొంతమందికి అక్కడ పేలుడు తాకిడికి రాళ్ళు అలాగే ఇవి పడి దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒక 30 మంది వరకు ఉన్నారనేది తెలుస్తుంది. అయితే లోపల ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారనే విషయం పైన మరి కాసేపట్లో కలెక్టర్ మిగతా వాళ్ళు కూడా ప్రాథమిక వివరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ నేరుగా అక్కడ అధికారులను వీళ్ళందరినీ అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పడం జరిగింది. ఘటనా స్థలానికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులంతా కూడా చేరుకున్నారు. సో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలాగే నాయుడు, బాధితులను పరామర్శించేందుకు హోంమంత్రి అనిత కూడా అక్కడికి రానున్నట్లు తెలుస్తుంది. మరి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? సో మరి కాసేపట్లో హోంమంత్రి అనిత
సో అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోటవట్ల అనేది ఇప్పుడు ఆమె నియోజకవర్గం ప్రస్తుతానికి ఏంటంటే ఆమెకి దగ్గరగానే ఉంటుంది నియోజకవర్గం. సో కాబట్టి కోటవట్ల నియోజకవర్గంలోని ప్రమాదం జరిగింది కాబట్టి ఆవిడ మరి కాసేపట్లోనే ఆ ఘటనా స్థలానికి కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ వీళ్ళంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు మరి కొంతమంది అధికారులు, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో ఉండి వాళ్ళకి మెరుగైన వైద్యం, మిగతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హోంమంత్రి మరి కాసేపట్లో ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఘటనా స్థలానికి బాధితులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి ఎంపీ కూడా ఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మళ్ళీ కొంతమంది ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే ఫైర్ సిబ్బందితో పాటు సహాయ చర్యలు అనేవి వాళ్ళు కూడా అందిస్తూ అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని తరలించడంలో సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా గోడలో కూలినటువంటి దాని కింద మృతదేహాలు ఇవి ఉన్నాయి కూడా వెలికి తీస్తున్నారు. దాదాపుగా సహాయక చర్యలు అయితే దాదాపుగా పూర్తయ్యాయి అనేది మనకు తెలుస్తుంది. 8 మంది మాత్రం ఇంతవరకు మృతి చెందారు, ఒక 6 వరకు గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే మిగతా వాళ్ళు ఎవరెవరు పాక్షికంగా మిగతా ఎవరెవరికి దెబ్బలు తగిలి ఏంటి ఆ వివరాలను పేర్లతో పాటు మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ కూడా సో ఘటనకు వివరాలు ఏం జరిగింది ఏంటనే వివరాలను అక్కడ చుట్టుపక్కల